అందరూ నమస్కారం అండి. గత 4 రోజుల నుంచి తెలంగాణ రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని తెలంగాణకి రానివ్వము, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి, తెలంగాణని పవన్ కళ్యాణ్ గారు అవమానించారు, బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్ని ఇక్కడ ఆడనివ్వము, అతన్ని తెలంగాణకు రానివ్వము, అతను అంతు తేలుస్తాము, అతను సంగతి తేలుస్తాము, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను తెలంగాణకు రానివ్వము అని పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు. ఇందాక ఎవరో మినిస్టర్ అంట, ఏదో కోమటిరెడ్డి ఏదో పేరు, సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన ఒక మినిస్టర్ అయ్యుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు కొంచెం కోపం వచ్చింది. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక మినిస్టర్ అయ్యుండి విద్వేషాలు అంటే తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల్ని అవమానించలా, ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల్ని అవమానించలా ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది వినిపిస్తాను, తర్వాత ఆ మినిస్టర్ కోమటిరెడ్డి ఎవరో ఉన్నారో ఆయన మాట్లాడింది వినిపిస్తాను. గతంలో కేసీఆర్ గారు అలాగే బీఆర్ఎస్ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా అవమానించారు, ముఖ్యంగా కేసీఆర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా అవమానించారో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, తెలంగాణను అవమానించారా, తెలంగాణ ప్రజలను అవమానించాడా లేదా అనేది వినిపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. సరే, లైక్ చేయండి, వీడియోని లైక్ చేస్తే 10 మందికి వెళుతుంది, సో అందుకోసం వీడియో లైక్ చేయండి. తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటారు, మీరు ఏమంటారు పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మండలు కూడా లేవు, అంత దిశ ఎక్కిన కోనసీమకి. తెలంగాణ నాయకులు అంటుంటారు కోనసీమలో కొబ్బరి చెట్లు చాలా పచ్చదనంగా ఉంటాయి, వాళ్ళు దిష్టి తగిలేసిందేమో అందుకే ఇలా అయిపోయిందని చెప్పేసి చాలా నవ్వుతూ చాలా క్యాజువల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని అవమానించలా, తెలంగాణ సెంటిమెంట్ని అవమానించలా, తెలంగాణ ప్రజల్ని అవమానించలా, చాలా క్యాజువల్గా జోగీలుగా నవ్వుతూ మాట్లాడటం జరిగింది. వాళ్ళ దిష్టి తగిలేసిందేమో, మా తంటూ ఉంటారు కోనసీమ పచ్చదనం బాగుంటుందేమో, వాళ్ళ దిష్టి తగిలేసిందేమో అందుకే ఇలా అయిపోయిందేమో అని చెప్పి చాలా క్యాజువల్గా అన్నాం. ఇది మన రోజువారీ కూడా వాడతాం ఇలాంటి పదాలు. ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోయిందో లేకుంటే ఎవరికైనా ఏదైనా బాగా లేకుండా పోయిందంటే మనం అంటాం కదా, ఒరే ఇది దిట్టు తగిలినట్టు ఉంది, అది ఈ చెట్టు ఎండిపోయింది అంటామా లేదా? జనం తగిలిందంటే ఒరే నీ ఎదుగుదల ఎవరో చూడలేకపోయారా పాపం అందుకే దిట్టు తగిలినట్టు ఉంది నీకు అంటారా లేదా? ఇవన్నీ క్యాజువల్స్ కదా, క్యాజువల్గా జోగిలుగా రోజువారీ మనం మాట్లాడే ఊత పదాలు ఇవన్నీ. ఎన్ని ఊత పదాలు. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు అవమానించలా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు, చాలా క్యాజువల్గా మాట్లాడాడు. దానికి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజల్ని ఇలా ఏపీ ప్రజల్ని వాళ్ళిద్దరి మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టాలి, దాని మీద మనం రాజకీయం చేయాలి. ఇప్పుడు దీని మీద ఎంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ ప్రజల్ని అవమానకరంగా మాట్లాడుంటే మీరు దాన్ని రాజకీయం చేసినా పవన్ కళ్యాణ్ గారికి మీరు వార్నింగ్లు ఇచ్చినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు మాట్లాడలేదు, ఎక్కడ విధ్వంసాలు రెచ్చగొట్టేదనే విధంగా లేకుంటే తెలంగాణ సెంటిమెంట్ మీద కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. దీనికి ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నారు? ఈ పేరు నాకు కరెక్ట్గా కోమటిరెడ్డి ఇది అనుకుంటా, ఈయన మాట్లాడుతున్నాను చూడండి. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు మాట్లాడవచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరాలు పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు చేసి తెలంగాణ పేరు మీద దళితం పేరు మీద అధికారానికి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, ఇంట్లో కూడా మిగిలిపోయాడు. ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో
మా తెలంగాణ అవమానపడుతుందని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని అవమానించలా, ఎట్టి పరిస్థితులు అవమానించలా. దానికి ఎగ్జాంపుల్ మీకు వినిపించా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని వినిపించా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సెంటిమెంట్ ని, తెలంగాణ ప్రజల్ని ఎక్కడ కూడా మాట్లాడాలా, అవమానించలా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడిండు మనకు కావాలని తెలంగాణ అవమానపరచాలనుకున్నాం. ఏముంది తెలంగాణ అవమానపరచడం? సినిమా 1-2 రోజుల్లో ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో అవి లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక మాట్లాడవచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరాలు పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద దళితుల పేరు మీద అధికారానికి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పింఛన్లు కూడా మిగిలిపోయాడు. ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణ అవమానపడుతుందని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలియకని మాట్లాడిండు మనకు కావాలని తెలంగాణ అవమానపరచాలనుకున్నాం, ఏమనుకున్నాం కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆ సినిమా 1-2 రోజుల్లో ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సినిమాలు ఆడనేమో, తెలంగాణకి రానివ్వము, సినిమాలు ఎలా ఆడనిస్తాము అని చెప్పేసి గతంలో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మన కళ్ళారా చూస్తున్నాం. గతంలో మీరు తెలంగాణ అవమానించారు, తెలంగాణ ప్రజలను అవమానించారు, తెలంగాణ సెంటిమెంట్ అవమానించారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏ రోజు కూడా ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ ఏ రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడాల, తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సెంటిమెంట్ గురించి కూడా ఏ రోజు కూడా మాట్లాడాల. కానీ కేసీఆర్ అనే వ్యక్తి, అలాగే బీఆర్ఎస్ నాయకులు అనే వ్యక్తులు అనేక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ని అవమానించడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యంగా అది ఆంధ్ర బిర్యానీ అది పేడలాగా ఉంటుందని చెప్పేసి కొన్ని వ్యంగ్యంగా కొన్ని కామెంట్లు చేశారు. అలాగే ఉలవచారు ఆంధ్ర వాళ్ళు తింటారు, మనం ఇక్కడ ఉలవల్లో మనం ఎద్దులకు పెడతాము అని చెప్పేసి కించపరిచే విధంగా మాట్లాడారు. ఇలా చాలా మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు దోపిడీదారులు, వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు దొంగలు, దోపిడీదారులు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు కేసీఆర్ గారు. దానికి రియాక్ట్ అవుతూ ఏ రోజు కూడా కేసీఆర్ మీద ఆంధ్ర ప్రజలు ఏ రోజు కూడా మాట్లాడాల, ఏ రోజు కూడా వాళ్ళు విమర్శించాల, ఆయన జోలికి వెళ్ళాల. ఆయన ఆంధ్ర ప్రజల్ని అంతగా అవమానించినా, అంత కించపరిచే మాటలు మాట్లాడినా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కానీ ఏ రోజు కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలా. ప్రతిసారి మీరు రాజకీయం చేయాలంటే, మీరు రాజకీయంగా ఎదగాలంటే మీరు మొదటగా మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ జనాలు మన తెలంగాణకు వచ్చేస్తున్నారు, మన తెలంగాణ దోసేసుకుంటున్నారు, మన తెలంగాణ ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు, మనకు ఉపాధులు కల్పించడం లేదు, వాళ్ళు దోపిడీదారులు అని చెప్పి మీరు రెచ్చగొడుతుంటారు. ప్రతిసారి కూడా దాన్ని రెచ్చగొట్టి దాన్ని రాజకీయం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ చేసింది అదే. కేసీఆర్ అలాగే తెలంగాణ నాయకులు గత 10 సంవత్సరాలు చేసింది అదే. ఆంధ్ర వాళ్ళని తిట్టడం, ఇక్కడ రాజకీయం చేయటం, తెలంగాణ సెంటిమెంట్ని లేపడం. అదిగో ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు మన ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మన భూములు కొట్టేసుకుంటున్నారు అని చెప్పేసి రెచ్చగొట్టడం, దాని మీద రాజకీయం చేయటం. గత 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ అనే వ్యక్తి అదే చేశాడు. రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ అదే చేశారు. ఇక్కడ ప్రజలకి విద్వాసాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ మేము అన్నదమ్ముల్లాగా చాలా కలిసిమెలిసి ఉన్నాం. మాకెక్కడా కూడా విభేదాలు లేవు, మాకెక్కడా కూడా గొడవలు లేవు. మేము అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. మీ రాజకీయాల కోసం మా జోలికి రావద్దు, తెలంగాణ ప్రజల జోలికి, ఆంధ్ర ప్రజల జోలికి మీరు రావద్దు. మీ రాజకీయ స్వార్థం కోసం మేము చాలా బాగున్నాం. తెలంగాణ నుంచి నాకు చాలా మంది కాల్ చేస్తారు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే ఇలా అంటే నా సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే నా వీడియో చూసేవాళ్ళు కానీ చాలా మంది కాల్ చేసి గంటల మాట్లాడతారు నాతోటి. అంత ప్రేమతో ఉంటా తెలంగాణ ప్రజలతో కూడా నేను.
మేమంతా బాగున్నాం, మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ రాజకీయం కోసం ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏ తప్పు మాట్లాడాలా, ఎక్కడ కూడా తెలంగాణను అవమానించాలా, తెలంగాణ సెంటిమెంట్ అవమానించాలా, తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా అవమానించాలా, ఏం చేయలేదు. దీన్ని ఎందుకు బాగా రాజకీయం చేస్తున్నారు? ప్రతి ఓడు చేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అలా వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మీ రాజకీయ మీకు అంటే మీ రాజకీయ నాయకులకి ఎప్పుడో మేము ఇవ్వాలి, ఎప్పుడో మేము మాట్లాడాలి. ఎన్నో సందర్భంలో మా నాయకులు అవమానించారు, మా ప్రజలను అవమానించారు, మా సెంటిమెంట్ అవమానించారు. ఏ రోజు కూడా మేము మీ సెంటిమెంట్ గురించి కానీ మీ ప్రజల గురించి కానీ ఏ రోజు కూడా మేము మాట్లాడాల. మాకు సంస్కారం ఉంది, కానీ మేము మాట్లాడాల. మీరు దాన్ని రాజకీయం చేయాలని మాకు లేదు కాబట్టి మేము మాట్లాడాల. ఇలా సింపుల్గా ఒక చిన్న మాటని, క్యాజువల్గా మాట్లాడిన మాటని, సరదాగా మాట్లాడిన మాటల్ని, ఫ్రెండ్షిప్గా మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారంటే చూసుకోవాలి భవిష్యత్తులో ఏం జరగద్దు అనేది. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆపుకోవాలి. ఇక్కడ వైసీపీ అనే ఒక పార్టీ ఉంది, చిల్లర రాజకీయాలు చేపట్టి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాట్ ఎవర్. ఆ పార్టీ కూడా సేమ్ అలాగే 10 సంవత్సరాల పాటు అలాగే ఆంధ్రాలను తిడుతూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏముంది? కాబట్టి మనం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. సో కాబట్టి మీరు రాజకీయ నాయకులు మీరు ఏమన్నా చేసుకోండి, మా తెలంగాణ ప్రజల జోలికి, ఆంధ్ర ప్రజల జోలికి రావద్దు. మేము అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాము, మా జోలికి రావద్దు. అదే ఒకటే నేను చెప్పదలుచుకున్నా. జై హింద్.